స్పైసీగా ఉంది. బాగుంది. డార్లింగ్ ముందుగా అయితే తెల్ల శనగల్ని 24 అవర్స్ నీళ్ళలో నానబెట్టుకొని కుక్కర్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్లు పట్టేసుకొని 6 నుంచి 8 విజిల్లు పెట్టుకోండి. ఇగో వీడియోలో చూపిస్తున్నట్టు శనగలు ఇట్లా మెత్త ఉడకాలన్నమాట. అంతవరకు మంచిగా ఉడికించుకోవాలి. ఎమ్మటే ఒక కడాయిలో జీడిపప్పు ముక్కలు మంచిగా రోస్ట్ చేసుకొని అందులోకే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని అది కూడా మంచిగా రోస్ట్ చేసుకొని ఓ మిక్సీ జార్లకు ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోకే 2-3 పచ్చిమిర్చి చేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలకు ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఇక అందులోకే జరింత గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. అందులోకి ఒక 150-200 ml వాటర్ పోసుకొని గడ్డలు లేకుండా మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలినమంటే ఒక 2 రెబ్బలు కరివేపాకు అందులో వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక అందులోకే 2 పెద్ద టమాటోల ప్యూరీ ఇంకా ముందుగా మనం చేసుకున్న కాజు కొబ్బరి పేస్ట్ కూడా అందులో వేసేసుకోరి. ఇక వేసుకున్న పేస్ట్లన్నీ మంచిగా కర్రీలో కలిపేసుకొని ఉడకబెట్టుకున్న శనగలన్నీ వాటర్ తో పాటు అందులో వేసేసుకోండి. ఇక మొత్తం మంచిగా కలిపేసుకొని కర్రీ మంచి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మీ దగ్గర ఉంటే చోలే మసాలా మీదికెళ్ళి కొద్దిగా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. అంతే ఇక టేస్టీ అండ్ స్పైసీ చోలే మసాలా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఈ కర్రీ చపాతీ, బటూరే, పూరి ఎందులోకైనా మస్తు ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే మా డాడీకి ఇచ్చిన, మా డాడీకి చాలా నచ్చింది.